1949 నుండి 1982 వరకు మహానటుడిగా సేవలు అందించిన నందమూరికి ఏదో ఆలోచన, ఇంకేదో తెలియని వెలితి. స్వాతంత్రం వచ్చి 35 సంవత్సరాలు గడిచినా పేదవాడికి ఆ స్వరాజ్య ఫలితాలు అందలేదన్న బాధ, బీదవాడికి బతుకు భారమైపోతుంది అన్న వేదన, లేనివాడు ఇంకా లేనివాడుగా అణగదొక్కపడుతున్నాడన్న ఆవేదన. తెలుగు పాలకులు ఢిల్లీ నగరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారన్న అంతర్మథనం. తన వృత్తిని త్యాగం చేసి ప్రజాసేవ కోసం కొత్త నాయకుడిగా మారవలసిన అవసరం తెలియవచ్చింది. 1981 అక్టోబర్ మాసంలో సర్దార్ పాపారాయుడు చిత్రం ఊటీలో జరుగుతున్నప్పుడు ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనను ఇంత వాణ్ణి చేసిన తెలుగు ప్రజలకు సామాజిక సేవ చేస్తానని చెప్పారు. 1982 మార్చి 29వ తారీఖున మధ్యాహ్నం 2:30 ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించారు. పార్టీ పేరేమిటి అంటే, నేను తెలుగువాడ్ని, నా పార్టీ తెలుగుదేశం పార్టీ అని సగర్వంగా చెప్పుకున్నారు. 1982 ఏప్రిల్ 11న నిజాం కాలేజ్ గ్రౌండ్లో తెలుగుదేశం తొలి బహిరంగ సభకు లక్షలాదిగా జనం తరలిరావడం చూసి రామకృష్ణ స్టూడియో నుంచి ఊరేగింపుగా అన్నగారు బయల్దేరినప్పుడు బారులు తీరిన ప్రజానీకం హారతులు పట్టి పుష్పవర్షం కురిపించారు. మే 29వ తారీఖున తిరుపతిలో బహిరంగ సభ అపూర్వ విజయం సాధించింది. జూన్ 14వ తారీఖున ప్రారంభించిన చైతన్య రథయాత్ర 1983 జనవరి 3వ తారీఖు వరకు జరిగింది. కదిలింది చైతన్య రథం, తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం. కదిలింది చైతన్య రథం, మన కోసం కుబేరుడే కుచేలుడే వచ్చినాడు. సేవలందుకున్నవాడు సేవకుడై తిరిగినాడు. చెరువుగట్టు స్నానాలు, చెట్టు కింద శయనాలు, అర్ధాకలి భోజనాలు, అంతులేని పయనాలు, సాధించను ప్రచారాన్ని అహోరాత్రము, సాధించను ఆంధ్ర రాష్ట్ర సారథిత్వము. 35,000 కిలోమీటర్లు పొడవున వాడవాడల వీధి వీధిన కొనసాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తే రాత్రి 2 గంటల వరకు ఆ యాత్ర కొనసాగేది. తమను ఉద్ధరించడానికి వచ్చిన అవతార పురుషుడి కోసం గంటల తరబడి పిల్లా పాపలతో, మహిళలతో ఎదురుచూస్తూనే ఉండేవారు. ఎక్కడ తెల్లవారుజామున 2 అయితే అక్కడే విశ్రాంతి, ఆ చెట్టు కిందే పడక, అక్కడే స్నానపానాదులు ముగించుకొని బంగారు వర్ణంలో ఉండే తమ ఆరాధ్య కథానాయకుడు ఎండకు ఎండి, వానకు తడిచి, చలిని తట్టుకొని గొంతు బొంగురుపోయి మీకోసం వచ్చా, మీ కన్నీళ్లు తొడవడానికొచ్చా అని చెబుతుంటే వయసులో పెద్దవాళ్లు అమ్మగా అక్కగా మారిపోయారు. చిన్నవాళ్లు చెల్లెళ్లుగా ఆర్ద్ర హృదయులయ్యారు. పెద్దలు ఆశీర్వదించారు, పిన్నలు విజయాన్ని అభిలషించారు. 1983 జనవరి 5వ తారీఖున పోలైన 2,96,96,754 ఓట్లలో 96,23,360 ఓట్లు సంపాదించి 199 స్థానాలు సాధించారు. తనతో కలిసి నిలబడిన సంజయ్ విచార్ మంచికి 4 స్థానాలు రావడంతో మొత్తం 203 సీట్లు గెలిచినట్లయింది. పార్టీ పెట్టిన 9 మాసాల్లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తొలి వ్యక్తిగా, శక్తిగా ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాల చారిత్రక పురుషుడయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో లక్షలాది అభిమానుల మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తనను నమ్మి ఓట్లు వేసిన పేద ప్రజల కోసం 2 రూపాయలకే కిలో బియ్యం అందించారు. పేద మహిళల కోసం జనతా వస్త్రాలను ఆడపడుచులకు కానుకగా ఇచ్చారు. నీడలేని బడుగు జీవుల కోసం పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. లాంఛనంగా నెలకు 1 రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు. అధికార నివాసంలో ఉండకుండా సొంత ఇంటిలోనే ఉన్నారు.
ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని లెజిస్లేటివ్ కౌన్సిల్ ని రద్దు చేశారు. అన్నాని తనకు హారతులు పట్టిన ఆడపడుచుల కోసం ఆస్తి హక్కు కల్పించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేశారు. తెలుగును అధికార భాషగా ప్రవేశపెట్టారు. తెలుగు గంగను ప్రారంభించి నెల్లూరు, రాయలసీమ వాసుల లక్షలాది ఎకరాలకు నీరివ్వడమేగాక నటుడిగా తనను ఆశీర్వదించిన చెన్నపట్నానికి తాగునీరు అందించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. మునసబు, కరణాల పదవులను రద్దు చేశారు. తెలంగాణ ప్రజల పాలిట శాపంగా తయారైన పటేల్, పట్వారీలను రద్దు చేశారు. ఇది పేదవాడికి బాగుంటుంది అంటే, ఇది బీదవాడికి వెలుగునిస్తుంది అంటే, ఇది బడుగు బలహీన వర్గాల వారికి మేలు చేస్తుంది అంటే, ఇది మైనారిటీలకు రక్షణగా నిలుస్తుంది అంటే, ఇది మహిళలకు ఉపకరిస్తుంది అంటే, ప్రతి దానిలోనూ కఠినంగా, ధైర్యంగా, విశ్వాసంతో నిర్ణయాలు తీసుకున్నారు. 1984 డిసెంబర్ లోక్సభ ఎన్నికల్లో పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా సంపాదించారు. 1989లో అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఓడినా తను ఏ ఆశయంతో పార్టీ పెట్టారో, ఏ లక్ష్యం నెరవేరితే ప్రజలకు మేలు జరుగుతుందనుకున్నారో ఆ లక్ష్యాన్ని నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా సాధించి కేంద్రంలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలికారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షానికి అవసరమైన సీట్లు రాకుండా చేసి ఆ పార్టీని నామమాత్రపు పార్టీగా మిగిల్చి 1996 జనవరి 18వ తారీఖున అనంత విశ్వంలో కలిసిపోయారు అన్న నందమూరి తారక రామారావు గారు. మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. భగవద్గీత అధ్యాయాలు 18. కురుక్షేత్ర యుద్ధం చేసింది 18 అక్షౌహిణుల సైన్యం. అన్నగారు హితులారా ఇంక సెలవు అన్న తారీఖు కూడా 18. అందుకే ఆయన యుగపురుషుడయ్యాడు. అందుకే కారణ జన్ముడయ్యాడు. అందుకే చరిత్ర పురుషుడయ్యాడు. ఎన్టీఆర్ వెళ్ళినా ఆయన అందించిన స్ఫూర్తి మనతోనే ఉంది. ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించి మనను ముందుకు నడిపే మహోన్నతమైన నాయకుడు చంద్రబాబు ఉన్నాడు. తెలుగుదేశానికి అన్నగారు సూర్యుడైతే చంద్రబాబు చంద్రుడయ్యాడు. మళ్లీ అన్నరాజ్యం స్థాపిస్తామని ప్రతినభూనిన ఆయన వారసులున్నారు, కార్యకర్తలున్నారు. తెలుగుదేశం కార్యకర్తలారా, అన్నగారి పిలుపు వినబడింది కదా, రండి, కదలిరండి, పసుపు సముద్రంలా కదలిరండి, ప్రభంజనంలా రండి, ఉత్తుంగ తరంగాల్లా రండి. అన్నా, నీ ఆశయాలు సాధిస్తాం, నీ అడుగుజాడల్లో నడుస్తాం, నీ సిద్ధాంతాలను అమలు చేస్తాం. నీ తమ్ముళ్లుగా, నీ ఇంటి ఆడపడుచులుగా మళ్లీ అన్న రాజ్యాన్ని స్థాపిస్తాం. తెలుగు దేశానికి పట్టం కడతాం. స్వర్ణాంధ్రప్రదేశ్ ని సాధిస్తామని శపథం చేస్తూ రండి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.